కవిత గారి పార్టీ కవిత గారు నిన్న మొన్న కంటనీరు తడిపెట్టడం బీఆర్ఎస్ మీద తీవ్రమైన ఆరోపణ చేయటం ప్రతిగా బీఆర్ఎస్ వారు డైరెక్ట్గానే ఆవిడ మీద అటాక్ చేయటం ఇవన్నీ జరిగి ఎక్కడ అటాక్ అంటే రాజకీయంగా మహిళా నేతలు. సో ఈ పూర్తిగా తెగదెంపులు అయిపోయినట్లయినా ఈ కొత్త పార్టీ పెడితే నిజంగా ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా ఉండదా? ప్రకాష్ రెడ్డి గారు. మిత్రులిద్దరికి మీకు నమస్కారం. శ్రీనివాస్ గారు, నేను కొత్త పార్టీ అంటే ఇంకా మస్తు పార్టీలు వస్తుంటే పోతుంటాయి. చాలా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో చాలా పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి. మన తెలంగాణ బస్సులు ఎప్పుడంటే మగలు వచ్చి పుప్పుల పార్టీలు ఇది ఒక పార్టీ ఉంటది. అందుట్లో పెద్ద ఆ పార్టీ పెట్టడమే నాకు తెలిసి అసాధ్యమైన పని, అంటే కష్టసాధ్యమైన పని. పెడితే గిడితే ఒకవేళ ఉన్నా కూడా ఏదో మినుకు అనుకుంటూ కొద్ది రోజులు వాళ్ళ యాక్టివిటీ కోసం వాళ్ళ కోసం పనికొచ్చేదే. మీకు తెలుసు గతంలో కూడా నేను పోల్చట్లేదు కానీ షర్మిల గారు కూడా ఇదే పని చేశారు, పార్టీ అని. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది కూడా ఆ ఎత్తుగడలో భాగమని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వారి కోసం మీరు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది ప్రకాష్ రెడ్డి గారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్కి గట్టి మద్దతుగా ఇస్తున్నటువంటి మీ మిత్రపక్షం ఏపీలో మాత్రం మీకే మద్దతు ఇస్తుంది అనుకోండి. ఆ పత్రిక కవిత గారికి బాగా ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు షర్మిల గారికి అట్లాగే ఫోకస్ చేసి ఆవిడని ముంచారు. ఇప్పుడు కవిత గారిని వాళ్ళు టేకప్ చేసినట్లుగా ఉన్నారు, కవిత గారి రాజకీయాన్ని. మీరు చెప్పింది మతుమారు అంటే కొంచెం గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఉంటే రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పిన సార్. ఇది అంతే రీసెంట్ ఎగ్జాంపుల్ మీరు చూసినారు. అక్కడ కూడా ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడం కోసం అని చెప్పి ఇప్పుడు చేస్తున్నట్టు ఎత్తుగడని నేను అనుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకం అని అనుకుంటున్నాను. ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా వాళ్ళ కన్సర్నర్లో వాళ్ళ అధీనంలో నడుస్తుందని అనుకుంటున్నాను. కాబట్టి కవిత గారి పార్టీ పెద్ద నేనైతే చాలా సీరియస్ గా దాన్ని ఇంపార్టెంట్ గా అసలే ఫీల్ గాను. దాంట్లో అయ్యేలేదు పోయేలేదు, చాలా మంది పార్టీలు పెట్టినారు, వచ్చినారు, పోయినారు. అందులో 100 పార్టీలు వచ్చినాయి, 100 పార్టీలు ఒక పార్టీ 6 నెలలు, 3 నెలలు, 7 నెలలు, 2 నెలలు పార్టీని. అయితే నేను ఒకటి మాత్రం చాలా సీరియస్ గా చెప్పదలుచుకున్నాను సార్, మీ ద్వారా ప్రజలకు కూడా. ఒక పార్టీని పెట్టడం అంటే ఆశామాష కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినా అది దాని కష్టం 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలు నిలదొక్కగలిగినప్పుడు అది కూడా ఒక ఎమోషనల్ సెంటిమెంట్ మరింత రాజేయగలిగినప్పుడే అది కూడా ఎమోషనల్ సెంటిమెంట్స్ అనే పదం ఉపయోగిస్తున్నా. అది రాజేయగలిగినప్పుడే ఆ మాత్రం మిగిలింది. అటువంటిది ఎమోషన్స్ లేవు, సెంటిమెంట్స్ లేవు, ఇష్యూస్ లేవు. ఇంకా ఈ పార్టీ ఉంటది అనుకోవడం నేత అనుకోవట్లేదు. ఇంకా అది ఏదో కొంతకాలం తమ యొక్క అస్తిత్వం కాపాడడం కోసం పనికొచ్చేది. ఏదో ఒక 4 రోజుల తర్వాత అస్తిత్వం కాదు, కవిత గారి అస్తిత్వం నిలబెట్టుకోవడం కోసమే తంటాలంటారు. అదే కవిత గారి అస్తిత్వం కోసమే తంటాలు. తర్వాత ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ బార్గెయిన్ చేసుకోవడం కోసం 1 కాదు 3 సీట్లను, ఒకవేళ బలం నిజంగా మహిళ బలం అని ఉంటే 1 సీటు బదులు 3 సీట్ల బార్గెయిన్ కోసం పనికొచ్చేది తప్పిస్తే దీంట్లో ఫలితాలు ఏముండవని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి గారు కూడా అన్నారట, ఆవిడ కాంగ్రెస్ లో కలవటం ఒకటే మిగిలింది, ఇంకేం లేదు, మొత్తం అంతా కథ పూర్తయిందని చెప్పి అన్నారట. మీరు చూస్తున్నారా దేశ రాజకీయాల్లో జరగబోయేది కూడా అదే అనుకుంటా. ఏదో ఒక మాత్రం వచ్చింది, ఏదో ఒక పార్టీలో చేరక తప్పదు సార్. ఎందుకంటే చిన్న పార్టీలు మనం చూస్తున్నాం దేశం మొత్తం మీద. ఈ రోజున దేశం మొత్తం మీద కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, మీ ద్వారా వ్యూవర్స్ చెప్పదలుచుకుంటే సార్, 2 బైపోలార్ పాలిటిక్స్ నడుస్తున్నాయి దేశ రాజకీయాలలో. ప్రాంతీయ పార్టీల కంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేటువంటి కాంగ్రెస్ బీజేపీ నడుస్తున్నప్పుడు ఏదో ఒక పార్టీ గ్రూప్ లో చేరకపోతే మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్ అస్తిత్వాన్ని చాలా పార్టీలు కోల్పోయినాయి. మీరేమనుకోకపోతే ఒక మాట, ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళేమో ప్రాంతీయ పార్టీని లాగేయాలని చూశారు, ఇప్పుడు మీరు లాగుతున్నారు, అంతే తేడా. లేదంటే కేసులు, ఈడీలు, సిబిఐలు ఇవన్నీ వస్తాయి. అప్పుడు నేనేమంటాను సార్, ప్రాంతీయ పార్టీల అస్తిత్వాలు దీంతో ముడిపడుతున్నాయి కాబట్టి నడపడం చాలా కష్టం అని చెప్పడానికి. నడవనివ్వరు. అందుట్లో ఇప్పుడు మీ బీజేపీ మోడీ గారి నాయకత్వంలోకి, అమిత్ షా గారి నాయకత్వంలోకి వచ్చిన తర్వాత అసలు నడవనట్లా. అయితే వాళ్ళ దగ్గర కలిసి ఉండాలి, లేదంటే కథం, అట్లా అయిపోయింది పరిస్థితి. దేవిలాల్ లాంటి వాళ్ళు, హర్యానా వికాస్ పార్టీ లాంటి వాళ్ళు, ఇండియన్ నేషనల్ ప్రకాష్ చౌతాల దేవిలాల్ అప్పుడు జనతా పార్టీ ఏర్పడింది, ఆయన ఉప ప్రధాని అయ్యాడు. చరణ్ సింగ్ లాంటి వాళ్ళు నడపడం ఎంత, జేడీఎస్ ఈవెన్ దేవగౌడ్ లాంటి వాళ్ళు ఎంత నడపడం ఎంత కష్టమో కనపడుతూనే ఉన్నారు సార్ మనకు. గొడవ లేకుండా మంచి కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. మీతో చేరితే అడ్వాంటేజ్, మీలో చేరితే కేసులు కూడా ఉండవు, హ్యాపీగా ఎన్నేళ్ళైనా సరే. అంతకుముందు మీరే చెప్తారు కేసులు ఉన్నాయి, ఏమో ఇన్ని వేల కోట్లు అక్రమం చేశారని మీరే చెబుతారు, తర్వాత గప్కిప్ అయిపోతారు. అది బీజేపీ వైఖరి. కాంగ్రెస్ కి బీజేపీ పెద్ద తేడా ఉందని మా ఓటు వాళ్ళకి అయితే అనిపించట్లేదు. మీరేమనుకోమండి దయచేసి. అది ప్రజలు నిర్ణయిస్తారు కదా సార్. ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు.
జాతీయ పార్టీల అస్తిత్వం ఉన్నప్పుడు డిఎంకే చిన్న చిన్న బీజేపీ తోటి కలిసింది, కాంగ్రెస్ తోటి కలిసింది. అన్నా డిఎంకే కాంగ్రెస్ తోటి కలిసింది, బీజేపీ తోటి కలిసింది. BJP లేకపోతే తోటి ఆవిడ బతకనివ్వరు కదా, అది సమస్య. రైట్, అందుకోసం ఓకే, అది ఉన్న వేరే రాజకీయ చర్చ పరిస్థితుల అనుకోండి. విశ్లేషణ చెప్పాను సార్ నేను. రైట్, చరణ్ గారు చెప్పండి, ఏంటి కాంగ్రెస్లో ఎప్పుడు కలుపుకుంటారో మిగిలిందని మల్లిరెడ్డి గారు కూడా అన్నారంట. ఇప్పుడు అదే మాట ప్రకాష్ రెడ్డి గారు కూడా అంటున్నారు. ఎప్పుడు కవిత గారు నేను మొన్న కంటతడి పెట్టిన తీరు కానీ, నిన్న రాజకీయ పార్టీకి కావాలని చెప్పిన తీరు కానీ మీ విశ్లేషణ ఏమిటి సార్? చాలా స్పష్టంగా భవిష్యత్తులో 2029లో జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలంటే కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ఉంటే అది కుదరదు. అందులో భాగంగా కేసీ గారు ముందస్తుగా వదిలించుకున్నాడు. ఎందుకంటే ఆమె సిబిఐ కేసులో జైలుకి పోయి వచ్చింది. మీ ఆర్గ్యుమెంట్ బాగుంది చరణ్ గారు. సిబిఐ కేసులో తను జైల్లో 6 నెలలు ఉండొచ్చు లిక్కర్ స్కామ్ మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ దాని లాభం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు 37% ఓటు బ్యాంక్ 17% పరిమితమైంది. ఆ 20% తగ్గిన బీఆర్ఎస్ ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయిన తప్ప కాంగ్రెస్ పార్టీ సైడ్ రాలే. మా ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా చెక్కు చెదరని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవాలంటే నరేంద్ర మోడీ గారు 4వ ప్రధానమంత్రి కావాలంటే దేశంలో చాలా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ తహతలా ఆడుతుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా తహతలా ఆడుతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే వాళ్ళు కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది పెట్టుకోవాలని చెప్పి భావిస్తున్నారని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారిని అప్పుడే ఎలక్షన్ల సందర్భంగా వదిలించుకుంటే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే వదిలించుకోవడం మంచిదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు అందులో ఉంటే అది కుదరదు. కాబట్టి ముందస్తుగా వదిలించుకుని అది ఎలక్షన్ల వరకు కల్వకుంట్ల కవిత గారి ఇష్యూ కూడా సైట్ ట్రాక్ అయిపోతుంది. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు తర్వాత మళ్ళీ మేము అధికారులకు వచ్చినప్పుడు మళ్ళీ మేము తీసుకుంటాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం కుటుంబ సభ్యులు కూడా వదిలించుకోవడానికి సిద్ధంగా ఉంటది. కాబట్టి కుటుంబ సభ్యులే వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నట్టు బయట నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో సమాజం అర్థం చేసుకోవాలా. బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలు సరే మీరు చెప్పినే చెబుతున్నారు, చెప్పినే చెప్పొద్దు, చెప్పినే ఆల్రెడీ చెప్పిన. ఇప్పుడు నేను అడిగిన స్ట్రైట్ ప్రశ్న ఏమంటే మీ పార్టీలో ఆవిడ చేరే అవకాశం ఉందా లేదా, మీ పార్టీతో బీజేపీతో వెళ్ళలేదని చెప్తున్నారు, అండ్ మీ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా? మీ పార్టీలో మీ ఎమ్మెల్యేనే చెబుతున్నారు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ లో చేరుతున్నా అన్నారంట. సార్ మా పార్టీకి కల్వకుంట్ల కవిత గారికి ఎలాంటి సంబంధం లేదు. నిన్న నమస్తే తెలంగాణలో పెద్ద వార్త వచ్చింది. బీఆర్ఎస్ మహిళా నేతలంతా దీని వెనకాల ఎవరున్నారో తెలుసు అంటూ రేవంత్ రెడ్డి గారి రాజకీయ వ్యూహం అన్నట్టుగా ఇండైరెక్ట్ గా రాశారు. సార్ వాళ్ళు కూడా ఇంకొక మాట మాట్లాడారు, కేసీఆర్ గారి కన్నా పైసలు మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి అంటే అందరుగా అవినీతి చేసిన విషయం చాలా స్పష్టంగా నిన్న మహిళా నాయకులు నిర్ధారించారు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో 2014 నుంచి 2023 వరకు అందరూ కల్వకుంట్ల కుటుంబం పైసలు సంపాదించారు. కాబట్టి మీరు కూడా ఏం తక్కువ సంపాదలేమా, కేసీఆర్ గారి కన్నా ఎక్కువ మీకనే పైసలు అని చెప్పి ఆ మహిళా నాయకుల నిర్ధారణ. అంటే తెలంగాణను 9 సంవత్సరాల కాలం పాటు పరిపాలించి తెలంగాణ సంపద దోసుకునే విషయం చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తాం, కల్వకుంట్ల కవిత గారికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు బయటికి ఒకవేళ ఆవిడ కాంగ్రెస్ లో చేరతానన్నా లేదా కొత్త పార్టీ పెట్టుకుని పార్టీకి కాంగ్రెస్ తో పొత్తు అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆఫ్ కోర్స్ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాకు టీజేఎస్ కావచ్చు సిపిఐ పార్టీతో మాత్రమే పొత్తుంది. కల్వకుంట్ల కవిత గారు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఆమె అనుకునే నడపాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీ లేదు, రేవంత్ రెడ్డి గారికి లేదు. అదే కాకుండా ఆమె పార్టీ పెట్టుకునే అధికారం ఉంది, పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే మేము కల్వకుంట్ల ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎవరికి నష్టం జరుగుతుంది? ఆవిడ పార్టీ వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా జరగదా? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు అయితే ఏం ఎఫెక్ట్ ఉండదు అన్నారు, మీరేమనుకుంటున్నారు? సార్ మాకైతే నష్టం లేదు, అది బీఆర్ఎస్ పార్టీకి మాత్రం నష్టం అవుతుంది. ఏదైనా ఆమె పార్టీ పెడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నష్టం అవుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టే ఆ పార్టీ ఆమె కల్వకుంట్ల కవిత గారు అయితే నేనైతే పార్టీ పెడతారని చెప్పి నేను భావిస్తలేను. జాగృతి సంస్థ నడిపే అవకాశం ఉందని కనపడతాం. ఓకే, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలి, రాజకీయ పార్టీ దిశగా అడుగులు పడుతున్నాయని వార్త వచ్చింది, అందుకని అడుగుతున్నాను, లేదంటే లేదు. రైట్, నిఖిల్ గారు మీరేమంటారు? మొత్తం మీద మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కవిత గారి అంశంలో మీ వైఖరి ఏమిటి? ఇప్పుడు బీజేపీ వాళ్ళు మా వాదన విన్నారు, కాంగ్రెస్ వాళ్ళ వాదన. ముందుగా మీతో పాటు మిత్రులు కౌశిక్ గారికి, పెద్దలు ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. వారితో పాటు సాక్షి టీవీలో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కవిత గారు పార్టీ పెడితేనో ఇంకెవరు పార్టీ పెడితేనో బీఆర్ఎస్ పార్టీకి నష్టం అనేది పూర్తిగా అవాస్తవమైన విషయం. ఇది
భారతదేశంలో దాదాపుగా 7,000-8,000 పార్టీలు ఉన్నాయి. దాంట్లో అదొక పార్టీ అవుతుంది తప్పితే ఇంకోటి జరిగేది లేదు. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టుగా గతంలో మేము పార్టీ పెట్టినాడు కూడా తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో పిడికేడు మందితో మొదలైనా కూడా అది ఏ రకంగా సునామీ సృష్టించిందో చూసినాము. దానికి ముందు అనేక సార్లు చెప్పిండ్రు, మగలో పుట్టింది పుబ్బలో పోతుంది, ఇంకోసారి పోతుంది, వీళ్ళ పార్టీ వెంట ఎవరు నడవరు, వీళ్ళ దగ్గర బలమే లేదు, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వీళ్ళకి తెలివి లేదు, ఇట్లా అనేక వ్యాఖ్యానాలు చేస్తూ వస్తూ ఉంటే 2014లో చాలా స్పష్టంగా రాష్ట్రాన్ని ఏ రకంగా సాధించినామో, ఆ తర్వాత ఏ రకంగా దేశంలో నెంబర్ 1 చేసినామో చూసిండ్రు మీరు, మీతో పాటు మొత్తం సమాజం అంతా కూడా చూసింది. అదేవిధంగా భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. దాంట్లో భాగంగా కవిత గారు కూడా పూర్తిగా పార్టీ పెట్టుకొని ప్రజా సమస్యలపైన పోరాడితే బాగుంటుంది, అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాల మీద పోరాడితే బాగుంటుంది. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ని తీసుకొని అసెంబ్లీలో చదవడం, మన కౌన్సిల్లో చదవడము, ఇట్లాంటివి కొద్దిగా మానుకొని ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేయాలనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కూడా చేశారుగా, అవమానించారని అదని కంటతడి మా దగ్గర నుండి బయటకు పోయిన ప్రతి వాళ్ళు ఇంతకుముందు ఇంతకన్నా చాలా పెద్ద ఎత్తున చేసిపోయిన వాళ్ళని చాలా మందిని చూసినాం సార్ మేము. గతంలో రఘునందన్ గారు పోతాయింది, తర్వాత అనేక మంది, అనేక పేర్లు తీసుకోవడం ఇప్పుడు అవసరం లేని విషయం, కానీ అనేక మంది తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పోయినరు. పోయినా ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేకపోయినరు. బీఆర్ఎస్ పునాదులు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి, మా నాయకుడు అంత స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటారు కాబట్టి మా కమిట్మెంట్ ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంటుంది కాబట్టి మాకు ఎక్కడ నష్టం జరిగే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఏం చేసే అవకాశం ఉంది? ఆవిడ నిజంగానే పార్టీ పెడతారా? పెడితే కాంగ్రెస్తో ఎలైనే అవకాశం ఉందా? మీరు వెనకాల ఎవరు ఉన్నారో మాకు తెలుసని నిన్న మీరు ప్రకటన చేయించారు. మాకు కాదు సార్, మాతో పాటు తెలంగాణ యావత్ సమాజానికి తెలుసు. కవిత గారు ఏం చేస్తారంటే మీరు ఒక్కసారి గమనిస్తే 4 నెలల క్రితము రాజీనామా సమర్పిస్తూ ఉంటారు స్పీకర్ గారికి, ఎవరికి? కౌన్సిల్ చైర్మన్ గారికి. 4 నెలల నుండి అది పెండింగ్లో ఉంటుంది. 4 నెలల తర్వాత వన్ ఫైన్ డే కవిత గారికి ఒక ఆలోచన వస్తుంది. కౌన్సిల్ చైర్మన్ గారి దగ్గరికి పోయి, చైర్మన్ గారు మీరు నా రాజీనామాను ఆమోదించడానికి ముందు ఒక్కరోజు కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వండి, నా రాజీనామాకు గల కారణాలన్నిట్లను నేను కౌన్సిల్ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి వివరించిన తరువాత మీరు నా రాజీనామాను ఆమోదం చేయాలి అని అంటారు. సరే అని చైర్మన్ గారు టైం ఇస్తారు. టైం ఇచ్చిన తర్వాత ఆమె ముందే కాంగ్రెస్ పార్టీ నుండి ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో ఆ స్క్రిప్ట్ అంతా చదువుతారు. అక్కడ చదివి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. నిజంగా ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకోవడం అనేది బాధాకరమైన విషయమే, దాంట్లో రెండో ఆలోచన లేదు. కానీ వారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా నిన్న రాత్రి రాజీనామా ఆమోదం పొందింది అని కౌన్సిల్ చైర్మన్ ద్వారా లెటర్ వస్తూ ఉంటుంది. చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది వారెక్కడన్నా కాంగ్రెస్ పార్టీని విమర్శించారా. అర్థం కాని విషయం ఏంటంటే ఆవిడ పర్సనల్ విషయాలు అట్లాగే బీఆర్ఎస్ కు సంబంధించిన విషయాల మీద ఎక్కువ మాట్లాడటం అనేది కొంచెం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అక్కడ ఎంతసేపు బీఆర్ఎస్ మీద మాత్రమే విమర్శలు చేస్తూ ఉన్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అన్న పరిస్థితి లేదు. మరో విషయం ఏంటంటే మీరు దేశం మొత్తంలో ఎక్కడన్నా ఒక కౌన్సిల్లో కానీ లేదంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక సభ్యులుగా ఉన్నవాళ్ళు రాజీనామా సమర్పించిన తర్వాత, అది కూడా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇచ్చిన తర్వాత నాకు మళ్ళొకసారి అవకాశం ఇవ్వండి, నా రాజీనామా కారణాలు చెప్తామని అన్న పరిస్థితులు చూసినామా? గతంలో ఎన్టీ రామారావు గారు కూడా అడిగినారు, వారికి ఇచ్చిన అవకాశము అనేక సార్లు చూసాం. ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో మాత్రమే కవిత గారు నడుస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ వారు నిజంగానే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు విలయతాండవం చేస్తూ ఉన్నాయి. వాటి మీద మాట్లాడితే బాగుంటుంది, వాటి మీద ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకోటి చరణ్ గారు ఒక మాట మాట్లాడినారు, భవిష్యత్తులో బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయని. మాకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కూడా వాళ్ళు పడుతున్న ప్రతి ఇబ్బందిని మేమే దగ్గరుండి అడ్రస్ చేస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కూడా 100% ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి మాత్రమే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.